ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే బేసికల్ ఏం లేదనమాట. మా మమ్మీది ఇది యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు కొన్నారు 2014 ఆ టైంలో కొన్నారు. ఓ 3-4 ఇయర్స్ నడిపిర్రు, మంచిగానే నడిచింది. పక్కకు పడుతుంపిర్రు. మళ్ళీ మొన్న 1 ఇయర్ కింద తీసి నడిపినాం. మేము నడిపినాక మంచిగా ఉండే తర్వాత ఏమైపోయింది, అది కింద పడేసింది. మా చెల్లె ఫుల్ ఖరాబ్ అయిపోయింది. దాన్ని మొత్తం రీస్టోర్ చేయాలన్నమాట. సో అందుకే మేము తీసి మేమే చేసాం అనుకున్నాము. ఎట్లయితే మూలకు పడ్డది కాబట్టి మేమే తీసి మేమే చేద్దామని ఒక ప్లాన్ వేసుకున్నాం. అందుకే చూస్తున్నాం అన్నమాట. అది ఇప్పుడు మొత్తం కథ దాన్ని ఏమేమో అసలు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ నేను. అది పింక్ వైట్ అది ఉంది, నాకు నచ్చలే ఆ కలరు. అది చేంజ్ చేసేసి దాని టైర్లు కూడా జర అరిగిపోయినాయి. ఆ టైర్లు కొత్త వేపిస్తామని చిన్న అన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి అవన్నీ చేంజ్ చేసేసి మంచి స్కూటీ తయారు చేద్దామని అనుకుంటున్నాం. అంతే గది కదా. సో అది చేసేది ఏమైంది తెలుసా, మా తమ్ముని గారికి కన్ను చూపిరా, ఇట్రా ఈయన జైదీసుడు అయిపోయింది వీడు. ఇది కోతి అనమాట. మీరు చూసిండారు ఇంతకుముందు వీడియోలు. ఇప్పుడే వచ్చింది, హాస్టల్ ఉంటుంది ఈ కోతి. ఇప్పుడే వచ్చింది హాస్టల్కి నుంచి. ఇటు చూడరా, అరే ఇటు చూడరు. గది మా డాగ్స్ చూపిస్తాను కదా ఇంతకుముందు వీడియోస్లలో. బిట్టు మ్యాక్సీ, అది మ్యాక్సీ. ఇది నా బైక్. ఎంత మంచిగా ఉంటుంది కదా నా బైక్, మస్తు ఉంటుంది, నాకు నచ్చుతుంది. సో గది అనమాట. ఇప్పుడు ఏం చేయమో అది జస్ట్ కొంచెం చూస్తాము. చూసి ఇక తర్వాత టైంపాస్. ఈ తర్వాత ఏమైతే అవి చూడాలి. గది ఏంద్రా ఇట్లా ఒంకర్లో పెట్టిరు బండి. స్పార్క్ ప్లగ్గా ఇది? దీంతో అద్దం పలగొట్టొచ్చు కార్లో. అవు తెలుసు, ఇది స్పార్క్ ప్లగ్. ఇది ఇట్లాంటి ఐడియాలన్నీ ఏం చేసి అద్దం పలగొట్టచ్చు అంట. నేను ఎత్తి కలుగుతుందా? ఇది స్కూటీ పెప్పు 2014 మోడల్, 14 15 తెలియదు. గది కథ. లోపల ఇట్లా ఉంది మొత్తం జూజాజ్. కష్టపడుతురు గైస్ వీళ్ళు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అది స్టార్ట్ కాదు, అది మూలకు పడేష్టం కదా. అది ఇంకా మీరు చూడలేరు, మొత్తం ఇదంతా దుమ్ము ఉండే. జర వాటర్ కొట్టినాం మంచిగా, కొంచెం ఉంది కానీ వాటర్ కొట్టినాం జర. బట్టలు ఇగో వాడు చూడు గైస్, వీడు బిట్టు అన్ని ఇప్పేస్తుర్రు అనమాట. వీడు అన్ని ఇప్పేస్తుండు, మొత్తం బాడీ ఇప్పేస్తుండు. మొత్తం ఇప్పేసినాక వీడియో స్టార్ట్ చేస్తా కదా. ఇప్పుడు ఇదంతా ఈ పనికి చాలా టైం పడుతుంది. మొత్తం ఇప్పేసినాక వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో గైస్ ఏమైంది తెలుసు ఇప్పటివరకు అయితే, ఇది ఏ షిఫ్ట్ కాదా ఇది నీకు? ఇది కెమెరా టిల్ట్ కాదా? అయ్యా గైస్, ఇది కెమెరా టిల్ట్ అయితేలే గైస్. మొత్తం ఇట్లా ఉంది గైస్ దీని హాలత్ ఇప్పుడు. ఇది వేరే ఫోన్లో తీస్తున్నా, నా ఫోన్ చార్జ్ డెడ్ అయిపోయింది. మొత్తం లోపల ఇట్లా మొత్తం ఇట్లా ఉంది. ఇది ఏమైందేమో ఇలా కిర్పూర్ అంటుంది సౌండ్. కనిపిస్తలేదు అది ఇలా కూడా.
ఇలా కిర్కుర్ కిర్కుర్ అంటుంది సౌండ్, అది ఏందో చూడాలనే ఎక్కుతున్నాం. ఇక ఇది కోతి, చింపాంజీ. ఏం కావాలరా? ఇంకా ఇంకా ఫోన్ ఇప్పిస్తాను, ఫోన్ ఇప్పిస్తాను, ఇప్పించలేదు. ఫోనా? మోహన్ చూపి. అరే ఒకసారి బండి మరి మిడిల్ స్టాండ్ తీసేసి సైడ్ స్టాండ్ పెట్టి తాకిందిరా. మిడిల్ స్టాండ్ తీసేసి సైడ్ స్టాండ్ అక్కడ చాలా అసలు ఇది ఏం చేయాలో అర్థమైతే కదా. ఇప్పినమైతే ఇప్పినాం కానీ ఏం చేస్తున్నాం అర్థమైతే ఇప్పి పెట్టినాం అంతే. కొంచెం ఇంకా బండి లేపే ఆగరా. రే నా బండికి దాకనేకు. ఏ పట్టుకుంటాడు ఆడు కానీ బండికి దాకనేకు అంతే. వీడియో చూడండి కష్టపడుతుండు బాబు. 200 చాలుతాయా? 700 కలిస్తావా? పంచులు ఎక్కువైపోతున్నాయి. దానికి రూపాయి ఇచ్చుడే ఎక్కువ, నీకు 100 రూపాయలు ఇచ్చిన ఎక్కువ, అందుకే చేస్తలే కదా నేను. చేయకైతే కలుతుంది అన్న. ఇదేంటి ఇప్పేషన్ ఏంద్రా కింద? అంతే. అది నీకు ఇది ఏంటా బిల్లా వేసినట్టు ఏమో ఊతుంది కదా కింద. అరే దీని లోపల అరే గదంతా ఎందుకు ఇప్పుతున్నావురా నువ్వు? సైలెన్సర్. ఏ బాబా మాలిక్, నేను గిరిపురా అంటే సైలెన్సర్ చెప్తున్నావురా నువ్వు. అరే నిక్కి అన్న ఇట్లున్నది అన్న. ఇది పౌజ్ ఇది ఎట్లా వస్తుంది తెలుసా? ఉండే. దీనివల్ల దీంతో దీనికి దాకి గుర్రు గుర్రు చూడు ఒకసారి. ఇది వేస్ట్రా వీడియో పెట్టి ఇది చింపుతున్నా నీకు. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఇది చింపుతున్నా అని చెప్పిన నీకు. నీకే స్టిక్కరా? ఏ వద్దు ఆగు. స్టిక్కర్ కాదు, ఇది చూడొచ్చి ఒకసారి. ఏందో చూడరా. ఆనికేం తెలుసు? అరే వైరన్న ఆగరా. చింపకు ఏమి. ఓర్ మీ మమ్మీ చీడక అనుకున్నాను అయితే. అది ఇప్పుతున్నాం మొత్తం. నీకోసమే పల్లెకి తయారు నువ్వు వస్తావు మా కాడికి. ఇది మ్యాక్సీ. ఏయ్ ఏయ్ మేము చేస్తున్నాం దానికి అయిపోతుంది. అక్కడ నడవాక మళ్ళా పోదాం ఇప్పుడు. ఏ గాయ్స్, సో బైక్ ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ పైకి వెళ్ళి ఉండే టెర్రస్ మీదకి పతంగ్ ఎగరేస్తుండే, లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కిందికి ఇందాకనే ఇక అంతే. సో ఆల్మోస్ట్ బైక్ అయితే ఇప్పేసినాం, మమ్మీ స్కూటీ అయితే ఇప్పేసినాం, మొత్తం అయిపోయింది. అది ఇంకొకటి గ్రాఫిక్స్, అది మీన్ స్టిక్కర్స్ చేంజ్ చేయాలనుకున్నాం కదా, పింక్ ఉండే కదా, చేంజ్ చేస్తా అని చెప్పిన కదా, చేంజ్ చేసేస్తా. ఫస్ట్ పోయి స్టిక్కర్స్ దూలాడుకోవాలి నేను. అది వాళ్ళు చేస్తారా అని నేను తెచ్చుకొని చేసేసుకుందాం అనుకున్నా. సో తీసుకొని వచ్చుకొని టైర్స్ కూడా చేంజ్ చేయించుకుంటా, రిమ్ తీసుకెళ్ళి ఫిట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటా టైర్స్. అది కూడా కావాలి, అది కుదిరితే వీడియోలో వేసేస్తా. రేపు లేకపోతే ఎల్లుండి వేసేస్తా. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం అది ఎట్లయినా ఆబ్వియస్లీ. సో ఈరోజుకైతే ఇంతే. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.